ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జేసీ సోదరుల శైలి ఎప్పుడు బిల్లగ్గానే ఉంటుంది. అనంతపురం జిల్లా రాజకీయాల్లో దశాబ్దాలుగా చక్రం తిప్పిన జేసీ దివాకర్ రెడ్డి లేదా జేసీ ప్రభాకర్ రెడ్డి నోరు విప్పారంటే అక్కడ సంచలనం పుట్టాల్సింది. తాజాగా ఒక ముఖ్య మీడియా ఛానల్ లైవ్ బీట్లో జేసీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. సాధారణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే జేసీ ఈసారి అనూహ్యంగా 2029 ఎన్నికల్లో జగన్ గెలిచే అవకాశం ఉందంటూ జోష్యం చెప్పడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. ఈ వ్యాఖ్యలు వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? జగన్ గ్రాఫ్ నిజంగానే పెరుగుతుందా, లేక ఇది అధికార పక్షాన్ని హెచ్చరించడానికి జేసీ చేసిన ఎత్తుగడన అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాజకీయ సమీకరణాలను విశ్లేషిస్తూ జేసీ చేసిన వ్యాఖ్యలు అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత వైసీపీ పని అయిపోయిందని అందరూ భావిస్తున్న తరుణంలో జేసీ భిన్నమైన వాదనలు తెరపైకి తెచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజల నాటిని పట్టుకోవడంలో జేసీకి ఉన్న అనుభవం దృష్ట్యా ఆయన మాటలను పుట్టిపారేయలేమని విశ్లేషకులు భావిస్తున్నారు. పాలకపక్షం చేస్తున్న కొన్ని పొరపాట్లు లేదా ప్రజా వ్యతిరేకతను జగన్ తనకి అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయంలో పాత ఓటు బ్యాంకు ఇంకా వైసీపీ వైపే ఉందని సంకేతాన్ని ఆయన బలంగా పంపారు. ఈ లైవ్ కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదని, ప్రజల తీర్పు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరని పేర్కొన్నారు. జగన్ ఓడిపోయినప్పటికీ ఆయన కేడర్ చెక్కు చెదరలేదని, ఒకవేళ కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైతే ఆ వ్యతిరేకత నేరుగా జగన్కు వరంగా మారుతుందని ఆయన విశ్లేషించారు. 2029 నాటికి రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. జగన్ మళ్ళీ పుంజుకుని అధికార పీఠాన్ని అధిరోహించిన ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన అనడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే జేసీ వ్యాఖ్యలను కేవలం జోస్యంగానే చూడలేము. ఇందులో అధికార కూటమికి ఒక రకమైన హెచ్చరిక కూడా దాగి ఉంది. పాలనలో అలసత్వం ప్రదర్శిస్తే ప్రతిపక్షం బలోపేతం అవుతుందని నిజాన్ని ఆయన కొండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. రాజకీయాల్లో వ్యూహం ప్రతివ్యూహాలు సహజం కాబట్టి జేసీ వంటి సీనియర్ నాయకులు ఇలాంటి కామెంట్స్ చేయడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉంటుంది. ఈ సంచలన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తుండగా కూటమి నేతలు మాత్రం ఇవి కేవలం వ్యక్తిగత అభిప్రాయాలని కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా 2029 ఎన్నికల గురించి ఇప్పుడే ఇంత పెద్ద చర్చ మొదలవడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారుతున్న గాలికి నిదర్శనం. జేసీ సోదరులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం లేదా జిల్లా రాజకీయాల్లో పట్టు కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే విమర్శ కూడా ఉంది. కానీ లైవ్ టీవీలో జగన్ గెలుపు గురించి మాట్లాడడం అనేది ఒక సాహసోపేతమైన అంచనాగానే చూడాలి. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలను దారితీస్తుందా లేదా అనేది కేవలమే నిర్ణయించాయి. అది ప్రస్తుతానికి మాత్రం జేసీ సంచలన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెనుదుమారిని రేపుతున్నాయి.